ప్రిన్సిపల్కి ఇచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ చివరికి ఎలా క్రియేట్ చేస్తారో నమ్మకం లేక మీ దగ్గరకు వచ్చాం మేడం. ఈ లెటర్ ఎవరు రాసారో మీకు తెలీదు. మీ రూమ్ లోనే దొరికింది అంటున్నారు. ప్రియ రాసినట్టుగా రాశారు అని మీరే అంటున్నారు. ఒకవేళ ప్రియే రాసుండొచ్చు అని నేననుకుంటే? ఏం మాట్లాడుతున్నారు మేడం? మీరు మాలా ఆడపిల్లే కదా. ఈ లెటర్ ప్రియ రాసిందని ఎలా అనుకుంటున్నారు? కేవలం మీ అనుమానం వల్ల మా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఏంటి? మా ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? అసలే మా డాడీ నాకు పెళ్లి కూడా ఫిక్స్ చేశారు మేడం. మీరు చెప్పేది నేను అర్థం చేసుకోగలను, కానీ ఇక్కడ కావాల్సింది అది కాదు. ఈ లెటర్ ప్రియ రాసింది కాదు అని చెప్పడానికి రుజువు కావాలి కదా. అయితే ప్రూవ్ చేయండి. ప్రియ రాసిందని మీరు నమ్మితే మేము దేనికైనా రెడీ. ఏం జరిగినా ఫేస్ చేస్తాం. బై ఫైనల్లీ మేమే గెలుస్తాం. సరే, మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి, పిలుస్తాను. స్వరాజ్ రండి రండి. సీను మేడం, వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి నీకేమనిపిస్తుంది? మనం అనవసరంగా గిలను అనుమానిస్తున్నామేమో అనిపిస్తుంది మేడం. నిజంగా ఇన్వాల్వ్మెంటే ఉంటే కొద్దిగానన్నా అలా మొక్కల భయం కనిపిస్తుండే కదా. గీళ్ళేమో నిప్పులాగా శరీరైపోతుర్రు. నిజంగా వీళ్ళేం తప్పు చేయకపోయిండొచ్చు మేడం. సరే, వాళ్ళని పిలు. ఇగో సరాజం, హాయ్. గా పిల్లల్ని తీసుకురా. పిలుస్తున్నారు మిమ్మల్ని. ఈ లెటర్ విషయంలో నాకు క్లారిటీ వచ్చింది. దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ బ్రాస్లెట్ విషయంలోనే నాకు క్లారిటీ రాలేదు. దీనికి కృష్ణమోహన్ శ్యామ్లతో క్లారిటీ వస్తుంది. యూ కెన్ గో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సీను, మేడం, నా ఎక్స్పెక్టేషన్ నిజమే అయితే దోషులు దొరికినట్టే. ఈ కేసుని 1 hour లో సాధించి తీరుతాం. కమాన్, నడువును మేడం. పుట్టిన కానిచ్చి ఇన్నాళ్ళకి మంచి మాట మాట్లాడు. ఇదిగో అబ్బాయి, ఆగు ఆగు ఆగు. వెళ్ళిపోతుంది. రండి నాన్న. కలవతే కుర్రో కుర్రు. ఇదిగో ఇదిగో మూలకలబ్బి, ఇలా కుర్రో కుర్రు. ఇదిగో కలవతే, ఆ మూలికితో పని ఉద్దేటే. నువ్వు ఊరుకో. అమ్మ ఎట్టదో అడుక్కో తిన్నానేవదాని. నీలాగా తొందరగా రా అబ్బి. వస్తున్నాను తల్లి. ఆచారం నాచారం గోచారం ఆచారం. కుర్రో కుర్రు కుర్రో కుర్రు. ఆచారం నాచారం గోచారం ఆచారం. మా గ్రహచారం. ఎవయా నీ దగ్గర అన్ని రకాల మూలికలు ఉన్నాయా? కుర్రో కుర్రు. మీకు ఏ రకం కావాలంటే ఆ రకం ఉన్నాయమ్మా. సినిమా పిచ్చి తగ్గనాకు ఉన్నాయా? కుర్రో కుర్రు. కష్టం బాబు. సినిమా పిచ్చి అనేది పోగొట్టడం ఈ దేశంలోనే అసాధ్యం. అది తప్ప ఏదైనా ఉంది? అదే కావాలంటే నా దగ్గర లేదు. వస్తా. ఆగోయ్యా, ఇలా రా. ఇదిగో మా పిచ్చి మహారాజు ఏదో వాగుతాడు గాని అసలు విషయం ఏంటంటే మా అమ్మాయికి పెళ్ళంటే బొత్తికి ఇష్టం లేదు. కుర్రో కుర్రు. ఎవరినైనా లవ్వాడిందేమోనని కనుక్కోలేకపోయారా? అవన్నీ నీకెందుకయ్యా? కుర్రో కుర్రు. నాకెందుకంటే కుదరదు తల్లి. అమ్మాయి మనసు గురించి తన ప్రవర్తన గురించి నాకు పూర్తిగా తెలిస్తేనే మందివ్వగలను తల్లి.
ఇదే సోద్యం అయ్యా. సోజం కాదు, ఇదో రకమైన వైద్యం. ఓహో, కుర్రో కుర్రు, నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తేనే మందివ్వగలను తల్లి. అడుక్కో. మీ అమ్మాయి మగాళ్ళతో మాట్లాడుతుందా? ఆడుతుంది. నీలాగా మాయ మాటలు చెప్పి జనాలు ముంచే వాళ్ళతో కబడ్డీ ఆడుతుంది. ఆ, వద్దులేమ్మా, నమ్మకం లేని దగ్గర నా మందులు పనిచేయవు. అబ్బా నువ్వు ఊరుకుంటావా? చూడు బాబు, మాట్లాడుతుంది. ఆడ మగ తేడా లేకుండానే మాట్లాడుతుంది. అలాంటి పోరీలకు లవ్వు గివ్వు నచ్చదు తల్లి. అరే బాగానే కనిపెట్టేసినావు. ఇదిగో నువ్వు కొవ్వెక్కి మాట్లాడుతున్నావు గాని నువ్వు ఇచ్చే మందుకి మా అమ్మాయి లవ్కి ఏదైనా సంబంధం ఉందా? అలా అనకండి అయ్యా. పోరీలు లవ్వులో ఉంటే ఒక మూలిక, లేకపోతే ఇంకో మూలిక. కుర్రో కుర్రు. సరే సరే, నీ మాటలు బట్టి నీ మీద నమ్మకం నాకు బాగా పెరిగిపోయినది. మరి మా అమ్మాయిలో లవ్ సెగలు పుట్టడానికి ఆ మందులు ఏమన్నా ఉన్నాయా? లేకేనమ్మా, కేరళ నుంచి తెచ్చిన వనమూలికలున్నాయి. కాకపోతే కొంచెం ఖరీదు ఎక్కువ. అరే ఏ చేశాడు? పర్లేదులే, మనకి పని ముఖ్యం. అలా అన్నారు, బాగుంది. దీన్ని పాలల్లో వేసి బాగా కలిపిస్తే కానీ కట్నం లేకుండా పెళ్ళైపోతాది. అరే మళ్ళీ వేసేసాడు. నేను వెళ్తాను తల్లి, నేనంటే వీళ్ళకి పరాచకాలుగా ఉంది. వాళ్ళ మాటలు మేము పట్టించుకో మాకు. ఇది ఇలాగివ్వు, దీని పాలలో కలిపివ్వాలి, అంతే కదా. భోజనం అయ్యాక పాలల్లో రంగరించి మాత్రమే ఇవ్వాలి, అది మర్చిపోకండి. భోజనానికి ముందేస్తే ఏమవుతుంది? నీకు పెళ్ళవుతుంది. మీరు కలిపి ఉండమ్మా, అదే చేత్తో 500 ఇవ్వండి. అలాగే యాండి, ఇచ్చేయండి. 500 బొక్క. కుర్రో కుర్రు, మీకు ఏమైనా మందులు కావాలా దొరా? తుర్రు పెట్టినవుగా 500 బొక్క. ఎల్లు ఆ. ఎల్లు. కుర్రో కుర్రు. ఏంటి ఇంకా రాలేదు? వేరే కస్టమర్ దగ్గర ఉందేమో. ఉండదు. అదేంటి, ఎందుకు ఉండదు? ఆ అమ్మాయి వరకు ఇదే కదా. హలో, నమస్తే మేడం, ఈ నెంబర్ రజనీ గారు ఇచ్చారు. ఓకే. నేను అపర్ణ అపార్ట్మెంట్స్ ముందున్నాను. మీ రూమ్ నెంబర్ ఎంత మ్యామ్? గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 2కి వచ్చేసేయండి. ఓకే మ్యామ్. ఓకే. ఆ అమ్మాయే వచ్చేస్తుంది. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? నా దగ్గర 4000 వరకు ఉండొచ్చు. సూపర్ అయితే. అవునరా రేవంత్, ఇంటి దగ్గర పొలాలు స్థలాలు రేట్లు తగ్గాయా? సడన్ గా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఏం లేదు, పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉంది, రేట్లు పడిపోయాయి అన్నారు, అందుకని. మా పొలాలు స్థలాలు హాట్ కేక్స్ ఏమా, నయా పైసా తగ్గలా. పైగా అమరావతి ఏరియాలో కదా. అదిగో వచ్చినట్టుంది. నేను వెళ్తాను మరి. ఏయ్ నువ్వు కూడా ఉండు. నేనెందుకు, నువ్వు చేయించుకో. పర్సులో డబ్బులున్నాయి, ఎంత కావాలో తీసుకో. ప్లీజ్ రా, నేను ఎప్పుడు చేయించుకోలేదు కదా, ప్లీజ్. సరే ముందెళ్ళి తలుపు తీ. నువ్వు ఉంటానంటే తీస్తా, లేదంటే ఆ అమ్మాయిని అటు నుంచి అంటే పంపించేస్తా. సరే ఉంటాలే. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళు. హాయ్. హాయ్, రండి. మీట్ మై హబ్బీ రేవంత్. హాయ్. హాయ్. అవును, నీ పేరేంటి? సేజీ. ఈ స్టేట్ కాదా? కేరళ మేడం, చిన్నప్పటి నుంచి ఇక్కడే సెటిల్ అయ్యాను. ఓ అవునా. స్టార్ట్ చేద్దామా? బెడ్రూమ్ ఎక్కడ? అటువైపు ఉంది. ఏవండి, మీరు మాత్రం ఇక్కడే ఉండాలి. ఎటువైపు అయినా వెళ్ళారో చూడండి. అలాగే, నువ్వు వెళ్ళు.